అందరికీ నమస్తే అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు గల రావడానికి ప్రధాన కారణం అంటే కింద సంవత్సరం బ్యాచ్ ఏదైతే ఉందో ఎంతమందిని అయితే తీసుకున్నామో అంతమంది కూడా ఈరోజు ఉద్యోగంలో ఉన్నారు. ఎంతమంది అయితే తీసుకున్నామో అంతమంది కూడా ఈరోజు ఉద్యోగంలో ఉన్నారండి. దానికి గల రీజన్స్ అయితే చూసుకోండి. అందరి ఫోటోలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నాగిరెడ్డి అండ్ సాయి, సంజు, గోగారావు అండ్ దిలీప్, సాయి సోమేష్. ఈ సోమేష్ అనే అబ్బాయి ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రజెంట్. ఇంటర్ ఎగ్జామ్ కూడా రాయలే, కానీ తన మొదటి ప్రయత్నంలోనే ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ అందరూ చదువుతుండగానే జాబ్లో ఊటీలో ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సన్ముఖ, వినోద్ అండ్ డిఫరెంట్ పీపుల్. ఇది కూడా చూడండి, 17.5 సంవత్సరాలకే ఆర్మీ తన మొదటి ప్రయత్నంలోనే జాబ్ సాధించినటువంటి ఘనత అబ్బాయిది. ఇప్పటివరకు మన అకాడమీలో రికార్డ్ ఎవరంటే 17 సంవత్సరాలు 3 నెలలు ఎక్కని వాడు అడిగిన నోటిఫికేషన్కి వీడు ఎలిజిబుల్ అయ్యాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం సాధించి ఈరోజు ట్రైనింగ్లో ఉన్నటువంటి ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున. అదేవిధంగా ఇటీవల కాలంలో ఎస్ఎస్సి కూడా చాలామందికి వచ్చిందండి. ఎస్ఎస్సి కూడా చాలామందికి వచ్చింది. ఇక్కడ విజయ్ అవ్వచ్చు, సన్ముఖ అవ్వచ్చు, వినయ్ అవ్వచ్చు, సూర్యప్రకాశ్ అవ్వచ్చు, గణేష్ అవ్వచ్చు, అదేవిధంగా సొంత అయితే కానిస్టేబుల్ అండ్ దావేద్ అవ్వచ్చు, హరీష్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఇటీవల అందరూ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ ఆల్రెడీ మన అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్లు కూడా సాధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఒక అకాడమీ పెట్టానంటే కొన్ని వేల మందికి మన డిపార్ట్మెంట్లోకి పంపించాలి అండ్ దేశానికి కావాల్సిన సైనికులను అందించాలనే ఉద్దేశంతో మనం అకాడమీ నెలకొల్పాము. నేను ఒక్కడు బయట ఉన్నంత మాత్రాన వచ్చే నష్టం అయితే లేదు కాబట్టి నేను ఉద్యోగం రిజైన్ చేసి మరీ ఓన్గా అకాడమీ పెట్టాను. ఈరోజు దీనికి ఇంతమందిని, కొన్ని వందల మందిని, ఈ ఫోటోలు ఇంక తక్కువ అండి, కొన్ని వందల మందిని తయారు చేసినటువంటి ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీది. సో వీళ్ళందరూ ఇటీవల కాలంలో 2018 నుంచి కూడా ఇక్కడ విజయనగరం జిల్లా కోచ్గా వచ్చినప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్మీ మన కానిస్టేబుల్ ఈవెంట్లు నడుస్తున్నాయి. యావరేజ్గా ప్రతి ఒక్కరు కూడా 65 మార్కులు దాటి 79 మార్కులు చేసినటువంటి ఘనత కూడా మన కృష్ణారెడ్డి అకాడమీది. ఓకే అండి. సో మీ ముందుకు మళ్ళీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నెల 20వ తేదీ ఏదైతే ఉందో, జనవరి 20వ తేదీ ఏదైతే ఉందో నూతన బ్యాచ్ అనేది ప్రారంభమవుతుందండి. ఈ నూతన బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ బ్యాచ్లో ఎవరైతే అతి తక్కువ మంది, ఆల్రెడీ 100 మందికి పైగా పిల్లలు ఉన్నారు, ఇంకొక 100 మంది వరకు మాత్రమే అడ్మిషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముందుగా వచ్చి జాయిన్ అవుతారో 20వ తేదీలోపు వాళ్ళకు మాత్రమే అకామిడేట్ అని చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఉంటుంది. రాత్రి పగలు మా యొక్క పర్యవేక్షణలో వాడు 100% రేపు అగ్నివీర్ నెక్స్ట్ మంత్ అగ్నివీర్ బ్యాచ్ ఉంది. అగ్నివీర్ బ్యాచ్ వేస్తున్నారు. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికి రెడీ చేయడం జరుగుతుంది. 100% మీకు రేపు జాబ్ వచ్చే విధంగా చెప్తున్నాను కదండి. 100% కూడా మీకు జాబ్ వచ్చే విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంత ఆసమస్యగా అయితే ఉండదు. కొద్దిగా కఠినంగానే ఉంటాము. అటు ఎడ్యుకేషన్ పరంగా, అటు గ్రౌండ్ పరంగా అన్ని సెక్షన్లో మీకు కఠినంగానే ఉంటాము. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్లో కల్పించడంలో కానీ ప్రతి అంశాన్ని నుంచి కూడా నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాం. నీ నుంచి మాట వచ్చిందిలా చేయం. బయట అకాడమీస్ లాగా ఏదో అమౌంట్ తీసుకున్న దానికి, ఏదో 5,000 తీసుకున్న దానికి ఏదో మామూలు ఫుడ్ పెట్టి పంపించేస్తామని లాగైతే ఉండదు. నీ పెట్టిన దానికి ₹1 కూడా మేము ఆశించకుండా నీకు 100% న్యాయం జరిగేలాగా మేము తయారు చేస్తాం. మాకు రిజల్ట్ కావాలి. రిజల్ట్ వచ్చే విధంగా మీకు మంచి ఫ్యాకల్టీ పెట్టించి 100% జాబ్ వచ్చే విధంగా తయారు చేస్తున్నాం. ఎందుకంటే మీకు నెక్స్ట్ మంత్ ఆర్మీ అనేది అండ్ తెలంగాణ అయితే ఏప్రిల్ 25 తేదీన తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ అంశం కూడా గమనించండి. నన్ను ఎవరైతే వచ్చి నమ్మి కూర్చుంటారో వాడికి 100% రేపు ఉద్యోగం అనడంలో ఎటువంటి సందేశం లేదు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 60 మంది నా దగ్గర కానిస్టేబుల్ బ్యాచ్ ప్రిపేర్ చేశాను. 60లో మినిమం 50 మందికి పైగా జాబులు వస్తాయి. 50 మందికి పైగా వస్తాయి. ఇంకొక 10 మంది లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళు 100% నేను ఇవ్వలేను. కానీ 50 మందికి పైగా జాబులు వస్తాయి. 60కి 50 మందికి పైగా జాబులు వస్తాయి. అంత విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా సిస్టమేటిక్గా అటు గ్రౌండ్ ట్రైనింగ్ నుంచి కానీ, వాటి స్టడీ హాల్స్ నుంచి కానీ, వాటిని ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడంలో కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ అన్ని విషయాల్లో ముందుకెళ్తుందండి. సో దయచేసి గమనించండి. ఈ 20వ తేదీన అగ్నివీర్ అండ్ టీఏ ఆర్మీకి అన్నికి సంబంధించినటువంటి బ్యాచ్, నూతన బ్యాచ్ అనేది ప్రారంభమైంది. ఇదే బ్యాచ్లో కానిస్టేబుల్ బ్యాచ్కి కూడా నోటిఫికేషన్ బ్యాచ్ చేయడం జరుగుతుంది. నిజంగా నీకు 100% జాబ్ కావాలంటే నన్ను వచ్చి కమ్మి కూర్చోండి. నీకు 100% నేను జాబ్ ఇప్పించే విధంగా చేయకపోతే నువ్వు కట్టే ₹10 కూడా నేను న్యాయం చేయగలను, ఇప్పిస్తాను నేను మీకు.
ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పటి వరకు నేను కూడా 18 ఇయర్స్కే గవర్నమెంట్ ఎంప్లాయ్, 18 సంవత్సరాలకే నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈరోజు 34-35 సంవత్సరాలు వచ్చినప్పుడు కల్లా నేను ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి మరి ఈరోజు ఓన్గా ఎక్కడ పెట్టుకున్నానంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. నేను ఇదో ఎంతమందికి ఇలా 100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు 2017 నుండి కూడా. యాక్చువల్ 2009లోనే మొదలెట్టాను, కాకపోతే అప్పుడు నేను జాబ్లో ఉన్నాను కాబట్టి జాబ్కి వెళ్ళిపోయాను మధ్యలో. దాన్ని మళ్ళీ ఒక 15 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి ఓన్గా డైరెక్ట్గా అకాడమీ పెట్టడం స్టార్ట్ చేశాను. కాబట్టి 100% నీకు జాబ్ కావాలి అనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీకి వచ్చి జాయిన్ అవ్వండి. ఈ 20వ తేదీన బ్యాచ్ చేసాము. ఈ బ్యాచ్కి కానీ జాయిన్ అయినట్లయితే మీకు ఎలాంటి ఫ్యాకల్టీ కావాలన్నా ఏం కావాలన్నా నేను ప్రొవైడ్ చేయడం సిద్ధంగా ఉంటాను. ఓకే అండి, ఈ అవకాశం ఉపయోగించుకున్నట్లయితే మీకు 100% జాబ్ వచ్చేలాగా నేను రాత్రి పగలు కష్టపడతాను. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.